జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆ పార్టీకి దూరం జరిగారు. తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చకనే ఆయన పక్కకు వెళ్ళినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం కుదుర్చున్నట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పదవుల పంపకం జరగడం లేదు. 60% తెలుగుదేశం పార్టీకి, 30% జనసేన పార్టీకి, 10% బీజేపీకి పదవుల పంపకం జరగడం లేదు. పదవుల పంపకంలో అన్యాయం జరుగుతోంది. నిజమైన జనసేన కార్యకర్తలకు పదవులు రావడం లేదు. జనసేన కోటాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే పదవులు పొందుతున్నారు. వారికి జనసేన ట్యాగ్ లైన్ వేస్తున్నారు. అంతే తప్ప నిజంగా జనసేన పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడ్డ వారికి అవకాశాలు దక్కడం లేదని ప్రధానంగా బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆయన తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు, పార్టీ పదవుల నుంచి దిగిపోతున్నట్టు, పార్టీకి దూరం అవుతున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఆయన రాజీనామా అని చెప్పకపోయినప్పటికీ తాత్కాలిక విరామం, వ్యూహాత్మక సెలవు అని మాట్లాడుతున్నప్పటికీ ఇందులో ఖచ్చితంగా జనసేన పార్టీ వైఖరి నచ్చక, అధినేత వైఖరి నచ్చక ఆయన ఈ విరామం తీసుకుంటున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ పర్యావరణ ప్రేమికుడు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది, నాశనం అవుతోందని బిల్లు వేయడం జరిగింది కోర్టులో. అయితే ఇప్పటి వరకు అది విచారణ దశలోనే ఉంది. ఇప్పుడు విచారణకు వచ్చే సమయంలో తాను జనసేన పార్టీలో పర్యావరణ విభాగం జనరల్ సెక్రటరీగా ఉండడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ పర్యావరణ విభాగం లేదా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తాను కొనసాగడం సరైంది కాదని, పూర్తిగా ఈ కేసు పూర్తయిన తర్వాత తాను మళ్ళీ పదవి బాధ్యతలు తీసుకుంటానంటూ ఆయన మాట్లాడడం ఇక్కడ గమనార్హం. బొలిశెట్టి సత్యనారాయణను పర్యావరణ విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారంటే పర్యావరణం పట్ల బొలిశెట్టి సత్యనారాయణకు ఉన్నటువంటి కన్సర్న్ లేదా ఆయనకు ఉన్నటువంటి ప్రేమను, వీటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ నియమించి ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ చాలా కాలంగా పర్యావరణం కోసం పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య కోరల నుంచి ఉత్తరాంధ్రను కాపాడే ప్రయత్నం చేయవచ్చు, పర్యావరణ మంత్రిగా బాధ్యతలు తీసుకోవచ్చు. ఇందుకు పర్యావరణ విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి దూరం జరగాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బొలిశెట్టి సత్యనారాయణ ఈ అంశం పైన కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్లో చిత్తశుద్ధి లేదు కాబట్టే బొలిశెట్టి సత్యనారాయణ బయటికి వెళ్ళి ఈ అంశం పైన పోరాడతానని ప్రకటించినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ జనసేన పార్టీ పైన ఏ విధమైనటువంటి నిందలు కానీ, ఆరోపణలు కానీ వేయకుండా బొలిశెట్టి సత్యనారాయణ వ్యూహాత్మకంగా బయటికి వెళ్ళిపోయారు. ఇది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చకనే బొలిశెట్టి సత్యనారాయణ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్ణయానికి కొద్ది రోజుల ముందే బొలిశెట్టి సత్యనారాయణ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించడం, మాట్లాడడం, ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నెలకొంది. ఎందుకంటే ఆ ఇష్యూకి ఈ ఇష్యూకి లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీ అధిష్టానం పైన అసంతృప్తి ఉంది, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన అసంతృప్తి ఉంది. అందుకే రాజీనామా చేయకుండా వ్యూహాత్మకంగా దూరం జరిగి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి వారికి ఉన్నటువంటి అసంతృప్తికి అద్దం పడుతుంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఉన్నటువంటి వ్యతిరేకతకు ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.